కేసుల గురించి పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడదాం. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు సారీ, పొలిటికల్ టాపిక్ లో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీకు కొంచెం సమయం తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నంటే 100% మీరు ఇప్పుడు కేసెస్ గురించి చూస్తున్నారు. చాలా పొలిటికల్ పార్టీస్ కి ఏదర్ అదేంటి నేషనల్ పొలిటికల్ పార్టీలు అయినా కానీ ప్రాంతీయ పొలిటికల్ పార్టీలు అయినా సరే కొన్ని కేసెస్ ని, చట్టాన్ని, యాక్ట్స్ ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ కానీ స్టాట్యుటరీ బాడీస్ కానీ ఈ పొలిటికల్లో ఉన్న పవర్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఏ కేసుని ఎప్పుడు లేపాలి, ఏ కేసుని ఎప్పుడు తగ్గిపెట్టాలి. అవునండి, 2012లో జగన్ జైల్లో నుంచి కంటెస్ట్ చేశారు. మళ్ళీ ఏది ఆ కేసు? జగన్ మీద 156 కేసులు ఉన్నాయే. మళ్ళీ ప్రతి ఒక్కసారి కోర్టు ఈ మీడియా అంతా చూపించదు. మొన్న కేసీఆర్ గారు 4 days బ్యాక్ నాంపల్లి కోర్టుకు వచ్చిపోయిండు, అది చూపించరు. ఓటుకున్న కోసి ఎటు అయింది, స్టిల్ పెండింగ్, అది లేదు. నేనేమంటున్నంటే ఈ రాజ్యం ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సరే కాంగ్రెస్ తర్వాత బీజేపీ 1977లో వచ్చినాయి. దాని తర్వాత అరే బాబు సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఏమవుతలేదు, రాష్ట్రాలకి డెమోక్రటిక్ వేలో మనకు అదేంటి రాష్ట్రాల వ్యవస్థీకరణలో మన సెంట్రల్ గవర్నమెంట్ వల్ల రాష్ట్రాలకి ఏం లేదు వస్తలేదని అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు రావడం స్టార్ట్ చేశాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ గారు టీడీపీ పెట్టారు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టారు, మన డిఎంకే ఏడిఎంకే ఇవన్నీ కూడా. కానీ కొన్ని వ్యవస్థల్లో అంటే ఏంటిది, లోకల్ వానికి లోకల్ ఇష్యూస్ బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు ఎస్టాబ్లిష్ చేసినారు. కానీ ఈ ప్రాంతీయ పార్టీల్లో కాంగ్రెస్ బీజేపీ కావాలని ఇప్పుడు ఈ కేసుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనేది రాజకీయ వర్గాల బీజేపీ అనే కాదు ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాగ్ ని అడ్డం పెట్టుకొని 2012-13 సంవత్సరాల్లో బీజేపీ మీద నితిన్ గడ్కరీని గాని కేసులు ఇరికించిన రోజులు ఉన్నాయి. నేనేమంటున్నంటే ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆ లోకల్ ఇష్యూస్ ని అంటే ఏంటి ప్రజలు నమ్మారు. ప్రాంతీయ పార్టీలు వస్తే మా ఇష్యూస్ మాకు అదేంటిది సాల్వ్ అవుతాయని. డెఫినెట్లీ లెట్ మీ కంక్లూడ్ 1-2 minutes. I maintain silence while you people are talking. నేనేమంటున్నానంటే ఈ స్టార్టింగ్ లో అట్లీస్ట్ తెలంగాణలో తెలంగాణ వ్యక్తిపరుడు దేశంలో తల ఎత్తుకు నిలిచేలా చేశారు కేసీఆర్ గారు. కానీ ఇంత క్రూరమైన పాలన, పదవ నిజాం పాలన మాత్రం స్వేచ్ఛను భంగం కలిగించి పక్కనోడు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, సినీ తారలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇది మనిషిని చంపడం కన్నా నరకానికి అదేంటిది ముక్కలు వేసి అమ్మేయడం తప్ప ఇట్లాంటి దుర్బుద్ధమైన పాలన. ఇప్పుడు సపోజ్ సంపద సృష్టించారండి, సపోజ్ 1000 కోట్లు సంపద సృష్టిస్తే ప్రజలకు ఇంతకుముందు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు ఒక 100 కోట్లు సృష్టించింది సంపద. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు సరిపోవట్లే. బట్ టిఆర్ఎస్ పాలన వచ్చినాక 1000 కోట్లు సంపద సృష్టించారు. బట్ 990 కోట్లు వాళ్ళే దోచుకుపోయారు. 10 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఏం సుధపూస ఏం కాదు. 100 కోట్ల సంపద ఉంటే 100లో సరిపోవట్లేదు తెలంగాణకు. బట్ టిఆర్ఎస్ ఏమని వచ్చింది, నేను 1000 సృష్టిస్తాను, 1000 సృష్టించింది, 1000లో 990 వాళ్ళే తీసుకుపోయారు. 10 మాత్రం బిచ్చం మాత్రం వాళ్ళు వేశారు. మీరు రీసెంట్ గా రజాకర్ అనే మూవీ చూసిండ్రు. నిజాం ఏ విధంగా రజ్వీ ఇప్పుడు సైనిక పాలక ఉంటారు, రజ్వీని పెట్టుకొని ఏ విధంగా మోసపోయాడో టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ కవిత కూడా పక్కలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళ తొత్తులు వాళ్ళ సలహాలని తెలంగాణను మొత్తం బరిబత్తల సంసారం చేసిండు ఈ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు. పీపుల్ ఆఫ్ ద అట్లీస్ట్ పొలిటికల్ పార్టీ వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముకోక స్టేట్ గవర్నమెంట్ పరిపాలిస్తే వాళ్ళు ఇంకా సర్వనాశనం లేపినని నా యొక్క అభిప్రాయం. ఓకే రైట్. అంటే సుజాత గారు మీరే ఉంటారు. కాదు ఒక్క నిమిషం, కాదు ఇప్పుడున్న పరిస్థితి ఒక మాట చెప్తున్నా వినండి సార్. చెప్పండి. ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 990 కోట్ల ఆదాయాన్ని కనుక దోచుకున్న మాట నిజమై ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి విధంగా రైతు బంధులు రాకపోవు, రైతుల బీమాలు రాకపోవు, పెన్షన్లు పెరగకపోవు, ఉచిత కరెంటులు ఉండకపోవు, మీ ప్రాజెక్టులు కట్టకపోతుండేది, ఇవన్నీ జరగబోతుండే సార్.
ఊరికే మాటలు అనడం కరెక్ట్ కాదు కదా. కట్టడం అది మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ ఎంత తెలివిగా తప్పించుకున్నాడండి. ఓకే, ఎన్నికలు ఓకే, జరిగింది రైట్. నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి. వాడు రిజైన్ చేసింది నవంబర్ 30 తారీఖు రిజైన్ చేసిండు. ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తున్నారు పక్షంలో. రైట్, రైట్, రైట్. ఢిల్లీ హైకోర్టు రాజేష్ గారు. కేసులు పెండింగ్ ఉండగా చీఫ్ సెక్రటరీని అదేంటిది ఇన్ఛార్జ్ ఎగ్జామినేషన్ ఎంక్వైరీ ఆఫీసర్ పెట్టి కేసు క్లోజ్ చేసుకున్నారు. మొత్తం తెలంగాణ గవర్నమెంట్ నార్త్ ఇండియన్ Okay. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు దోచిపెట్టింది. ఒక్కరొక్కరు షాపింగ్ కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ లో వేల కోట్లు పెట్టుబడి ఓకే, ఓకే, పెట్టింది. ప్రస్తుత